మిత్రులకు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్వాదీ పార్టీ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పత్రికా సమావేశాన్ని ఎందు నిమిత్తం మేము ఏర్పాటు చేయడం జరిగింది అంటే, ఈ అనంతపురం జిల్లాలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పైన అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వారు మాత్రము అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని బట్టి మేము ఖండించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్నటి దినమున కదిరి నియోజకవర్గంలో తలపల మండలంలోని వడ్డే నవీన హత్యాయత్నం జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి కార్యకర్తగా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆ పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఎంతో ముందుకు వెళ్తున్నటువంటి వారిని అనేకమైనటువంటి అణచివేతలకు గురి చేస్తూ, ఆ అబ్బాయిని కూడా ఎంతో అరాచకమైనటువంటి అరాచకాలను చేస్తూ, ఆ కేసును కూడా అబ్బాయి పైన కేసును కట్టి ఎంతో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటిది చర్యలు తీసుకోకుండా ఆయన భయభ్రాంతులకు గురి చేసి పోలీసు వారు కూడా చిత్రహింసలు పెట్టి ఆ అబ్బాయిని కేసును నువ్వు ఒప్పుకున్నట్లయితేనే, లేదంటే ఇబ్బంది కలుగు చేస్తామని ఆ అబ్బాయిని గురి చేయడం వల్ల ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. అయితే ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఆ కుటుంబం చాలా భయంకరమైనటువంటి ఆందోళనలో, భయంకరమైనటువంటి ఆ పిల్లలకు ఎవరు పోషణ లేకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి కుటుంబంగా మిగిలిపోయింది. అయితే అంత సంఘటన జరిగినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఆ కుటుంబం గురించి ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. అయితే ఓటు వేసేటప్పుడు మాత్రము ప్రతి ప్రజలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వారు అందరినీ కూడా వాడుకున్న తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఏ కార్యకర్త అయితే ముందుకు కొనసాగాలని, ఏ కార్యకర్త అయితే ముందుకు ఇంకా స్వరువుగా నడవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అటువంటి వారిపైన దాడులు చేస్తూ ఎన్నికలాగి వారిని అణిచేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ నవీన్ జరిగినటువంటి సంఘటన బట్టి ఎంతో మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్వాదీ పార్టీ మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓట్లు ఎంతో మేవన్నీ కలిసినా కూడా, రెండు వర్గాలు మేము కలిసినప్పటికీ మీది 8% మాత్రమే ఓటు బ్యాంక్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు 92% ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు అణచివేస్తూ ఇటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోరు. రాజకీయాలలోకి వచ్చినప్పుడు అందరినీ కలుపుకుంటారు, ఓటు తీసుకుంటారు, అధికారం దండుకుంటారు. అధికారం దండుకున్న తర్వాత ఎవరైతే ముందుకు వెళ్తారో వారిని అణిచేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా మీరు గుణపాఠాన్ని నేర్పిస్తున్నటువంటిది, మేము కూడా ఏ రీతిగా చేయాలో మేము కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్వాదీ పార్టీ జిల్లా సమక్షంలో మేమందరం కూడా పత్రికా మూలకాల్లో ప్రతి మండలంలోన, ప్రతి నియోజకవర్గాల్లో కార్యకర్తల్లో మేము చైతన్యవంతులుగా తీసుకుని వచ్చి మీకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యాలు కూడా చేయబోతున్నాం. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఎస్సీ వాళ్ళు కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో, చెట్టూరులో, మన మాకోడులో కూడా జరిగినటువంటి సంఘటన తెలుసు. అయితే ఎస్పీ గారు ఇక్కడ ఎటువంటి సంఘటన జరిగినప్పుడు పల్లె నిద్రలు చేయాల్సినటువంటిది ఉంది. అయితే పల్లె నిద్రలు చేయరు. ఆ సంఘటనలు కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోరు. ఎస్పీ గారు మీరు దయచేసి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి ప్రతి గ్రామాల్లోన మీరు వెళ్ళి వారికి మీరు పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పరామర్శించరు. అయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోరు. ఆందోళన కలిగించి ఆత్మహత్యలకు పాల్పడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇందు మూలంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోన ఇటువంటి సంఘటన జరిగినటువంటి చోట మీరు పల్లె బాటను బట్టి అక్కడ ఓదార్పు జరిగించి మీరు రక్షణ కలిగించాలని కూడా ఎస్పీ వారిని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్వాదీ పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము ముందు చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం లేదనుకుంటున్నారు. ప్రజల్లో అందరిలో చైతన్యం ఉంది. ఆర్థిక పరిస్థితులు మాత్రమే ఇబ్బంది ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో దేని ద్వారా ఓడించాలంటే ఓటు ద్వారా ఓడించడానికి
చేసేదానికి మేమందరము నియోజకవర్గాల్లో కమిటీలు వేస్తున్నాం. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారిని చైతన్యవంతులు చేస్తాం. ఓటుతో మిమ్మల్ని ఖచ్చితంగా గుణపాఠం చెప్పి మాకు చట్టపరమైనటువంటి చర్యలు, మాకు రావాల్సినటువంటి వాటాలు, మాకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి కార్యాలను కూడా మేము పొందుకోవడానికి ముందుకు మేము వెళ్తూ ఉన్నాము. కాబట్టి ఈ పత్రికా మూలకంగా మేమందరం తెలియజేస్తున్నటువంటి ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్ ఇండియా బహుజన సమాజవాదీ పార్టీ ప్రతి ఒక్కరిని అందరినీ న్యాయంగా పోరాడే వారిని నిలబెడతాం, మేధావులు నిలబెడతాం, గ్రామాల్లో చైతన్యవంతులు తీసుకొని వస్తాం. ఎట్టి పరిస్థితుల్లోన ఇటువంటి చర్యలు మీరు ఒకవేళ ఆగకపోతే మేము ఉద్యమాలు కూడా చేసేదానికి ముందుకు సిద్ధపడుతున్నామని ఈ పత్రిక మూలకంగా తెలియజేస్తూ వినవించుకుంటున్నాం.